సహకరించేటువంటి విధంగా కొంతమంది ప్రయత్నం చేశారు. అబుదా షాహీ అని చెప్పేటువంటి వ్యక్తి కానివ్వండి, ఇంకా చాలా మందికి సుమారుగా 9 మంది ఉన్నారు. ఈ 9 మంది కూడా అటు పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందరూ కూడా వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి ఇళ్లను కూడా కూల్చివేసిన నేపథ్యంలో ఈ స్లీపర్ సెల్స్ మళ్ళీ యాక్టివ్ అయిపోయి దానికి తిరిగి దాడి కూడా చేసే అవకాశం ఉందని చెప్పి ముందుగానే పసిగట్టి వారందరినీ కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నంలో భాగంగా నిఘాను పెంచింది. ఇక పాకిస్తాన్ గూఢాచారి సంస్థ అయినటువంటి ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ISIS ముఖ్యంగా శ్రీనగర్, గండేర్బల్ జిల్లాల్లో స్థానికేతర వ్యక్తులకు సంబంధించి CID సిబ్బంది కాశ్మీరీ పండితులపై లక్ష్యంగా దాడి చేయాలని ప్లాన్ చేస్తుందని ఈ నివేదికలో ఉందట. ఇక్కడ కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్లు చెప్పిన ప్రకారంగా అక్కడ ఎవరైతే కొంతమంది స్లీపర్ సెల్స్గా ఉన్నారో, స్లీపర్ సెల్స్తో పాటుగా ISIS సంబంధించినటువంటి తీవ్రవాదులు, ఉగ్రవాదులు ఉన్నారో వీరందరూ కూడా శ్రీనగర్, గండేర్బాల్ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్మీ బలగాలపైన, ఆ తర్వాత కాశ్మీరీ పండిట్లపైన కూడా దాడి చేయొచ్చనే ఆలోచనతో ఉన్నారనేది ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం నిఘాలో తేలినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటువంటి ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని ప్రణాళికాబద్ధంగా ఇటు భారత భద్రతా బలగాలు కూడా సిద్ధమయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామ్దాస్ అందిస్తారు. రామ్దాస్, సో స్లీపర్ సెల్స్ యాక్టివ్ కాబోతున్నాయని పక్కా సమాచారం అండి. స్లీపర్ సెల్స్ యాక్టివ్ అయిపోయి ఇప్పటివరకు 9 మంది ఉగ్రవాదుల స్థావరాలని, వాళ్ళ నివాసాలని కూల్చివేసిన నేపథ్యంలో మరింతగా కూడా తిరిగి దాడి చేసే అవకాశం ఉంది. కవ్వింపు చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. భయభ్రాంతలకు గురి చేసేటువంటి ప్రయత్నం అటు పాకిస్తాన్ ఉగ్రవాదులు చేయొచ్చనే ఆలోచనలో భాగంగా చాలా పకడ్బందీ నిఘా పెంచారు. సో ప్రస్తుతం నిఘా కొనసాగుతుంది. ఇంకా అక్కడ ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? భద్రతా బలగాలు ఏం చెప్తున్నాయి? ఇప్పటికే పహల్గామ్ అటాక్ జరిగి వారం పైన అయింది. సో ఆ ఉగ్రదాడి తర్వాత మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందంటూ ఇటు ఎప్పటికప్పుడు నిఘా సంస్థలు హెచ్చరిస్తుండడంతో అటు జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కూడా కాశ్మీర్ అంతటా కూడా దాదాపుగా అలర్ట్ అవుతున్న పరిస్థితి. దాదాపుగా 87 పర్యాటక ప్రదేశాల్లో 48ని మూసివేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఇప్పటికే అంటే ఇటు కౌంటర్ ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యం, అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో, కేంద్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థల హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఇప్పటికే అంటే ఉగ్ర దాడులతో కలకలం రేగింది. ఓవైపు అప్పటి నుంచి కూడా వరుసగా కోమింగ్ జరుగుతుంది, కార్డినెన్స్ సెట్ జరుగుతుంది. ఆయా ప్రాంతాల్లో ముఖ్యంగా కాశ్మీర్ లో దాదాపు 58 మందికి పైగా ఇంకా విదేశీ టెర్రరిస్టులు దాగి ఉన్నారనే సమాచారంతో ఇప్పటికే మన భద్రతా సంస్థలన్నీ కూడా జల్లెడ పడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే ఎన్కౌంటర్లు కూడా చోటు చేసుకున్నాయి. ఈ వారంలో అక్కడక్కడ ఎన్కౌంటర్ లో ఉగ్రవాదులను కూడా మట్టుబెట్టిన పరిస్థితి. అలాగే ఇక ఉగ్రవాద మూలాలున్న వ్యక్తుల ఇళ్లను కూడా కూల్చివేస్తున్న సందర్భం మనం చూసాం. దాదాపుగా చాలా ప్రాంతాల్లో 7-8 ప్రాంతాల్లో దాదాపు ఇప్పటివరకు 11 మంది ఉగ్రవాదుల ఇల్లు కూల్చివేసినట్టుగా మనకు అంత సమాచారం. మొత్తం మీద అటు ఉగ్రవాదులు కూడా మళ్ళీ వెట్రిగిపోయే అవకాశం ఉంది. అంటే ఎక్కడైతే స్లీపర్ సెల్ ఉంటారో అలాగే స్థానికంగా వాళ్ళకు సహకరించే వాళ్ళు కొంతమంది ఉంటారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఈ ఇంకా మరేమన్నా చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. కాబట్టి మరింత ఇబ్బందికర పరిస్థితుల అవకాశం ఉంది. కాబట్టి కొంచెం అలర్ట్ గా ఉంటున్నారు. గత వారం పహల్గామ్ లో జరిగిన దాడి తర్వాత అయితే ఇప్పుడు నిఘా సంస్థల హెచ్చరికలతో ఈ 48 ప్రదేశాలను మూసివేశారు. ప్రస్తుతం ఆ సున్నితమైన సమస్యాత్మక ప్రాంతాల్లో టూరిస్టులు అయితే అనుమతించలేదు. ఈ 48 చోట్ల కూడా ఎప్పటికప్పుడు సాయుధ బలగాలతో భద్రత కల్పించిన తర్వాతే వాటిని ఓపెన్ చేస్తామని కేంద్రం చెప్తుంది. ప్రస్తుతం ఈ టూరిస్టు ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత అయితే ఏర్పాటు చేశారు. పహల్గామ్ దాడి తర్వాత లోయలోని కొన్ని స్లీపర్ సెల్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ లో నిర్ధారించిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఇంటెలిజెన్స్ వర్గాలకు ఎప్పటికప్పుడైతే సమాచారం అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఇంటెలిజెన్స్ వైఫల్యంగానే ఇటు ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా అటు మిగతా పార్టీలు కేంద్రాన్ని కొంచెం తప్పుపట్టిన పరిస్థితి. ఏం జరిగింది, అసలు ఎందుకు ఇంత దాకా వచ్చింది, ఏం చేశారనే ఆ వైఫల్యాన్ని ఎత్తు చూపే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వానికి మద్దతు పలుకుతూ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా సపోర్ట్ గా ఉంటామని చెప్పారు. సో ఆ రకంగా ప్రస్తుతం అలాంటి లోటుపాట్లు ఏం జరగకుండా అయితే చర్యలు తీసుకుంటారు. వీటిలో భాగంగానే ఈ స్పాట్ల మూసివేత ప్రస్తుతం. అలాగే ఇక 2025 వరకు కూడా పర్యాటకులపై ఇటీవల జరిగిన ఈ దాడి నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇక అంటే ముఖ్యంగా అక్కడ లోకల్ గా అనుమానిత వ్యక్తులు ఎవరున్నారు, ఎవరైనా కొత్తగా కనిపిస్తున్నారా, స్థానికేతరులు ఎవరున్నారు, అంటే ముఖ్యంగా ఇండియన్స్ కాకుండా భారతీయేతరులు ఎవరైనా అనుమానాస్పదంగా సంచరించినా, అనుమానాస్పద వ్యక్తుల కదలికలున్నా చెప్పమని చెప్తున్నారు పోలీసులు. ఇక దాని తగ్గట్టుగా ప్లానింగ్స్ అయితే వేస్తున్నారు నిఘా సంస్థలు. ప్రస్తుతం పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISI ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా శ్రీనగర్ అలాగే గుండేర్పల్ జిల్లాలో స్థానికేతర వ్యక్తులు ఇంకా సిబ్బంది ఈ కాశ్మీర్ పండిట్లు CID సిబ్బంది లక్ష్యంగా దాడులు చేయాలని ప్లాన్ చేస్తుందని ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలకు హెచ్చరికలు అందాయి. సో ఉత్తర మధ్య దక్షిణ కాశ్మీర్ లో చురుగ్గా ఉన్న ఉగ్రవాదులు ఈ పహల్గామ్ దాడి తర్వాత లోయలో చురుకైన ఈ ఉగ్రవాదులు యాక్టివ్ గా ఎవరు ఉంటారో వాళ్ళ ఈ ఇళ్లనందరినీ కూడా
ధ్వంసం చేసిన నేపథ్యంలో వాటికి ప్రతీకారంగా ఇప్పుడు ఆ హత్యలకు మరింత ఇంకా దాడులకు పాల్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అలర్ట్ అయ్యారు. ఇక దాంతో పాటు ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. సో వాటిని కూడా ధ్వంసం చేసే అవకాశం ఉంది. ఇక రైల్వేలు కావచ్చు, రైల్వేలు దాడి చేసుకుని లక్ష్యంగా చేసే అవకాశం ఉంది. అట్లాగే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగుల్ని కూడా టార్గెట్ చేసి వాళ్ళను అంతమొందించే పథకాలు కూడా తీవ్రవాదులు పెంచే అవకాశం. ఎందుకంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ కూడా ఒకవేళ యాక్టివ్ గా పనిచేస్తే తమకు పప్పులు ఉడకాయనే భావనలో తీవ్రవాదులు ఉంటారు. కాబట్టి వాళ్ళని కూడా టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. సో ఆ రకంగా జమ్మూ కాశ్మీర్ పోలీసు స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ నుంచి అయితే ప్రస్తుతం ఈ ఫిదాయిన్ వ్యతిరేక బృందాలను గుల్మార్గ్, సోనామార్గ్, దాల్ సరస్సు ప్రాంతాల్లో సహా సున్నితమైన పర్యాటక ప్రదేశాలకైతే మోహరించాయి. ఇక మొత్తం మీద భద్రతా చర్యలు అయితే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఏప్రిల్ 22న కాశ్మీర్ లో ఈ పహల్గామ్ బైసరన్ లో జరిగిన దాడి తర్వాత ఎవరైతే చాలా సరదాగా గడుపుకుందాం సెలవుల్లో ఇక్కడ వెకేషన్ కు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఈ ఉగ్రవాదులు జరిపిన దాడితో ఒక్కసారిగా 26 మంది మరణించారు. అందులో ఒక నేపాల్ నేషనల్ ఉన్నాడు, అలాగే 25 మంది ఇండియన్ నేషనల్స్ ఉన్నారు. సో వీళ్ళంతా కూడా అమాయకులు, వీళ్ళందరూ కూడా అనవసరంగా ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి ఉగ్రవాదుల దాడిలో. ఈ రకంగా ప్రస్తుతానికైతే ఆ టూరిస్ట్ స్పాట్లు అయితే కొంతవరకు ఒక విషయం చెప్పాలి, కొన్ని గణాంకాల ప్రకారం పూర్తిగా టూరిజం అయితే కాస్త దెబ్బతింది. అంటే దాడి జరిగిన 24 గంటల్లో చాలా దాని ప్రభావం పడింది. పూర్తిగా 90% బుకింగ్స్ అని రద్దు చేసుకున్నారు. ఆ హోటల్స్ అన్ని కూడా ఖాళీ చేసిపోయిన పరిస్థితి. కానీ ఇప్పుడిప్పుడే పర్యాటకం మళ్ళీ పుంజుకుంటుంది. కొంతమంది మన సెలబ్రిటీస్ కూడా వెళ్ళి అలాంటి పరిస్థితి ఏం లేదు, సాధారణ స్థితికి వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది భద్రతా బలగాలు నిఘా పెంచి అక్కడ టూరిజాన్ని రద్దు చేసినప్పటికీ అక్కడ ప్రజలైతే దాదాపుగా మనం చాలా వరకు విన్నాం. పహల్గాం దాడి తర్వాత కూడా అనేక మీడియా సంస్థలతో మాట్లాడుతూ టూరిజం వల్లే మేము అంతా ఇక్కడ బతుకుతున్నాం, మా పొట్ట గడుస్తోంది, మాకు ఉపాధి దొరుకుతుందని చెప్పేటువంటి ఆ సామాన్య ప్రజల దృష్ట్యా ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది? టూరిజాన్ని కొంత భద్రతా విషయంలో నిలిపివేసినప్పటికీ అక్కడ ప్రజల్ని ఏ రకంగా ఆదుకోవచ్చు? ఇప్పుడు ఈ దాడులు నిజంగా దాదాపు 2.5 లక్షల మంది కాశ్మీరీల జీవనోపాధి వాళ్ళ పొట్ట కొట్టినట్టే అవుతుంది. ఎందుకంటే కాశ్మీర్ లో టూరిజం మీదే ఆధారపడి పూర్తిగా అక్కడ బతుకుతున్న పరిస్థితి. ఎందుకంటే ప్రభుత్వం కూడా టార్గెట్ పెట్టుకుంది. ఈ కాశ్మీర్ టూరిజం వార్షిక పర్యాటక పరిశ్రమ విలువ ఒకసారి మీకు చెప్తాను, అసలు ఇంత ఉందా అనుకుంటాం. దాదాపు 12,000 కోట్లు. అక్షరాల 12,000 కోట్లు కాశ్మీర్ టూరిజం పూర్తి స్థాయి బిజినెస్ అంతా కూడా. సో 2030 నాటికి దాన్ని ఇంకా 30,000 కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం దానికి తగ్గట్టుగా స్పెషల్ స్టేటస్ కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని 2019లో రద్దు చేసిన తర్వాత రాష్ట్ర హోదా తొలగించి జమ్మూ కాశ్మీర్ ను, లద్దాఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా చేసింది. స్థానికంగా 50,000 మందికి ఉపాధి కల్పించేలా ఇక 2,000 కోట్లతో అనేక పెట్టుబడులు పెట్టింది. ప్రత్యేక పర్యాటక పాలసీని కూడా తీసుకొచ్చింది 2020లో. సో ఆ రకంగా చాలా ఎంకరేజ్మెంట్ చేస్తుంది. అనేక పథకాలు కాశ్మీర్ యువతకు తీవ్రవాదం వైపు మళ్లకుండా ఉపాధి కల్పించే అంశంలో చాలా పథకాలు చేశారు. కానీ ఇప్పుడు అంతా మొన్నటి దాడితో బూడిదలో పోసిన పన్నీర్ మాదిరిగా తయారైపోయింది. కానీ 24 గంటల్లోనే మళ్ళీ పర్యాటకం కోలుకుంది. వాస్తవంగా పహల్గామ్ లో చాలా మంది